గుడ్ ఈవినింగ్. బంగారు నాణాలు, సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కడ్డీలు ఇవన్నీ ఒకేసారి దొరికితే ఎలా ఉంటుంది? ఫుల్ హ్యాపీస్ కదా. సరిగ్గా జోగులాంబ గద్వాల జిల్లాలోనే అదే జరిగింది. ఓ ఇంటి నిర్మాణ పనులకు వెళ్ళిన కూలీలకు గుప్త నిధి దొరికిందట. లంకె బిందె కనిపించడంతో కూలీల పంట పండిందట. విషయం తెలుసుకుని ఆరా తీసిన యజమానికి కూడా కూలీలు బిస్కెట్లు వేశారట. ఒకప్పుడు రాజులు ఏలిన నేలలో తవ్విన కొద్దీ బంగారం నిజమేనా? మాకేం సంబంధం లేదంటున్నారు రెవెన్యూ అధికారులు. మరి పోలీసుల మౌన రాగం వెనక మిస్టరీ దాగుందా? అందుకే గట్టు గ్రామస్తులు పురావస్తు శాఖ విచారణ కోరుతున్నారా? ఇంతకీ గోల్డ్, సిల్వర్ కాయిన్స్ను జేబులో వేసుకున్నదెవరు? ఖాళీ బిందె జాడ కనుక్కున్నదెవరు? చరిత్రలో ఎన్నో మర్మాలను దాచుకున్న గట్టు నేలలో ఏం జరిగింది? గుప్తనిధి ప్రచారంలో వాస్తవం ఎంత? గట్టు గుప్తనిధి లోగుటుపై రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. జోగులాంబ గద్వాల జిల్లాలో గుప్తనిధి కలకలం రేగింది. సర్పంచ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా గ్రామంలో ఏమవుతుందంటూ కూడా ఇప్పటికే గట్టు మండల కేంద్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి అసలు గట్టులో ఏం జరుగుతోంది, నిధికి సంబంధించి గల పూర్తి సమాచారం ఏంటనేది రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో నెల రోజుల క్రితం జరిగిన ఒక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓ పూజారి ఇంటి నిర్మాణం కోసం మట్టి గోడను కూల్చుతుండగా కూలీలకు లంకె బిందె ఒకటి దొరికిందట. 20 కిలోల గుప్తనిధి లభించిందనే వార్త దావాలనల్లా వ్యాపించింది. గుప్తనిధిని పంచుకునే విషయంలో కూలీల మధ్య విభేదాలు తలెత్తడంతో విషయం కాస్త బయటకు పొక్కింది. గోల్డ్ కాయిన్స్తో పాటు 1912 కాలం నాటి వెండి నాణెం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గట్టు గ్రామస్తులు, స్థానికులు చెబుతున్నట్లు లంకెబిందులో 73 సిల్వర్ కాయిన్స్ లభించాయట. అందులో 35 నాణ్యాలతో పాటు నగదును ఇంటి యజమాని కూలీలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బంగారు నాణ్యాలను, గోల్డ్ కడ్డీలను మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ రాజ్ న్యూస్తో ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. సార్ నా పేరు నరసింహులు. గద్వాల జిల్లా గట్టు మండలంలో ఇది లేబర్కు తేనిక పోయి కళ్ళతో నన్ను చూసిన, పంచుకున్నాక నన్ను చూసిన గట్టు ఎస్ఐకు కంప్లైంట్ చేసిన తర్వాత ఎస్ఐ అంటాడు ఎంక్వైరీ చేస్తారట. సార్ ఆల్రెడీ ఎంక్వైరీ సార్ నానే ఎంక్వైరీ ఇచ్చినా కదా గవర్నమెంట్కి. ఇది గవర్నమెంటే తీసుకున్నాను, మాకేం వద్దు కదా, గవర్నమెంట్కే మేము సాయం చేస్తున్నాం. ఇది పోలీసులు ఏం పట్టించుకుంటున్నారు? వాళ్ళని అసలు పట్టుకొచ్చి లోపల అరెస్ట్ చేస్తున్నారు. ఏమన్నా అసలు పట్టుకరండి అని మనం చెప్తుంటే అసలు లోపల వాళ్ళని 5 మందిని పట్టుకోసలేరు అని చెప్పినా సార్. ఎస్ఐ కంప్లైంట్ చేసిన ఆల్రెడీ గోడ గిలకనికి పోతే బంగారు దొరికింది, కుండ దొరికింది, బందుకున్నాక చూసిన వాళ్ళు ఆడాడు అమ్మినేది నాకు తెలుసు సార్. వాళ్ళు అసలు ఏమంటలేరు. ఎస్ఐ పట్టుకరా సార్ ఎంక్వైరీ చేయండి కానీ ఎంక్వైరీ చేస్తలేడు ఎస్ఐ. గట్టి ఎస్ఐ కూడా